ఇంకేంటమ్మా, మొత్తానికి వినాయకుడిని ఆర్భాటంగా నిమజ్జనం చేసేసి చేతులు దులుపుకున్నాం, కాళ్ళు లాగేస్తున్నా కూర్చున్నాం. ఇంకొక 10 రోజుల్లో రాబోయే దసరా నవరాత్రులు ఉన్నాయి చూడు, దానికి ప్రిపేర్ అవుదాం. అమ్మవారిని కూడా నీళ్లలో ఎత్తేయడానికి. ఆమెనా ఈత కొడతారో కొట్టరో మరి కదా. 1990s 1940s నుంచి కూడా 2024 ఏటా వ్యవహారాలు ఇంకా వరస్ట్గా అవుతున్నాయి తప్పితే ఏ మార్పు లేదు. అయినా కూడా మనం ఆ వరస్ట్ని ఎంతో ఆనందంగా వెల్కమ్ చేస్తున్నాం కదా. ఇప్పటికి ఇంకా ఎక్కడో వినాయకుళ్ళు నిమజ్జనానికి రెడీగా ఎలా నుంచుని ఉంటారనమాట. ఎందుకంటే ట్రాఫిక్ జాములు, ఇక్కట్లు, ఒకరి తర్వాత ఒకళ్ళు వినాయకుళ్ళు, పెద్ద 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 వినాయకుడు నిమజ్జనం అవ్వాలంటే ఆషామాషి అయిన విషయమా. ఆయన బోనంటాడు, ఈత వస్తుంది కాబట్టి అక్కడే ఉంటాడు, తేలుతూ ఉంటాడు. మనం ఊరుకుంటామా? తేవడానికి ఎంత ఆర్భాటమో, తిరిగి పంపించడానికి అంతే అర్జెన్సీ, ఎమర్జెన్సీ, అత్యుత్సాహం. చేతులతో కొట్టేవాళ్ళైతే కాళ్ళతో తొక్కేవాళ్ళు. ఆ తర్వాత వచ్చిన ప్లాస్టర్ ఆఫ్ పారిస్ని ఆ చెత్త అనుకొని తీసేసి బయట పడేసేవాళ్ళు. ఇది అసలు ఈ మొత్తంలో భక్తి అనేది ఎక్కడుందో నాకైతే కనిపించండి. ఒకసారి 2 సార్లు కాదు, ప్రతి ఏడు ఈ వీడియోస్ చేసినా కూడా ఏ మార్పైనా ఏ జన్మకైనా వస్తుందో లేదో తెలియదు, గ్యారంటీ లేదు. చందాల మీద చూపించే ఇంట్రెస్ట్, వీళ్ళు చేసే దందాలని తెలుస్తుంది మనకి. ఇచ్చినప్పుడు మాత్రం 500 1000 2000 కొన్ని ఆశ్రయించుకోండి, ఏముంది దేవుడి పేరు మీద తీసుకుంటారు. ఆ తర్వాత కేవలం ఆ భగవంతుడు వీళ్ళ గురించే అవతరించినట్టు చేస్తారు. ఈ సదరు ఎవరో ఒక అసోసియేషన్ ఫామ్ చేసే మెంబర్స్ ఒకళ్ళు ఉంటారు, బ్యాక్ బోను, వాళ్ళు నడిపిస్తూ ఉంటారు అనమాట ఈ ఫ్రంట్ బోన్లెస్ పీపుల్. ప్రసాదాలు మీరు చేయవద్దు, మేము చేస్తున్నాం కదా, మీరు అది జస్ట్ పంచండి, మా పర్మిషన్ లేకుండా మీరు ప్రసాదాలు చేసి పంచడానికి మీరెవరు? ప్రసాదాలే కదా చేసి పంచింది, చెప్తాము. పర్మిషన్ ఎందుకు ప్రసాదాలు చేసి పంపించడానికి? తింటే వాళ్ళు తింటారు, తినకపోతే ఎవరికైనా దానం చేస్తాము. దానికి అసలు ఇందులో హైరార్కీ ఎందుకు మెయింటైన్ చేయాలో నాకైతే అర్థం కాదు. దేవుళ్ళ దగ్గర ఏం చదువుకోనియరు, అర్చనలు చేసుకోనియరు, పాటలు పాడుకోనియరు, డ్యాన్సులు మాత్రం చేసుకొని ఇస్తారు. చూసే వాళ్ళకి బాగుంటుంది కదా. వినాయకుడి పాటకి మొన్ననే హిందీలోనూ తెలుగులోనూ సూపర్ హిట్ అయిన మాస్ సాంగ్స్కి ఏమన్నా సంబంధం పొందనా ఉందా? చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా అండి చేస్తూనే ఉంటారు. ఈ కొంతమంది అయితే మంచివాళ్ళు 13 రోజులు 12 రోజులు 10 రోజులు 8 రోజులు ఉంటే పెడతారు. పెట్టగానే 3 రోజులకి 5 రోజులకి పెద్ద పెద్ద కమ్యూనిటీస్లో కూడా తీసేస్తారు. ఇంకా వినాయకుడిని తీసే రోజు ఏ బ్యాండ్నో పిలుస్తారు, లేదా డీజేనో పిలుస్తారు. పాటలు పాటలు పాటలు. నిజంగానే నాకు నవ్వొచ్చిన విషయం ఏమిటంటే, వినాయకుడిని ఊరేగిస్తున్నప్పుడు నిమజ్జనానికి అబ్బని తీయని దెబ్బ పాట పెట్టారండి. ఆ పాట ఇట్స్ అ వెరీ స్పెక్టాక్యులర్ సాంగ్. నేను దానికి ఏమనట్లే. ఆ పాటకి వినాయకుడిని ఊరేగింపుకి సంబంధం ఏంటి? వినాయకుడికి ఇంత పెద్ద పెద్ద చెవులు, ఆయన కూడా అనుకుంటాడు ఏం చంపుతున్నారా ఈ దిక్కు వాళ్ళ పాటలు పెట్టి. గాన గబ్బిలాలు, గాన గాంధారులు అందరూ వస్తారనమాట. వాళ్ళు కూడా పాడేస్తూ ఉంటారు. పాట ఎక్కడో ఉంటుంది క్యారియోకేలో, వీళ్ళు ఎక్కడో ఉంటారు. నువ్వు భక్తితో పాట పాడడం నేను తప్పనను, దానికి మైకే అక్కర్లేదు కదా. దేవుడు ముందు కూర్చొని ఏమైనా పాడుకో. 10 మంది నీ టాలెంటెడ్ చూడాలి అన్నప్పుడు మనం కొద్దో గొప్ప టాలెంట్ ఉండాలి కదా. లేకపోయినా పక్కనవాడి చెవు నుంచి రక్తం తెప్పించే టాలెంట్ అస్సలు ఉండకూడదు అంటారు. వాళ్ళ నయనానందం కూడా ఉండాలి. ఇష్టం వచ్చినట్టు పాటలు, దుంకుళ్ళు, థీమ్ డాన్సులు, హోరెత్తిచ్చే ఇంగ్లీష్, హిందీ, తెలుగు పాటలు, మాస్ పాటలు, అబ్జెక్షనబుల్గా ఉండే లిరిక్స్. నిమజ్జనం రోజు దేవుడు ముందు డాన్స్. ఈ డాన్సులు చేసేటప్పుడు అమ్మవారు పూనడం మనం చూసాం. కొంతమందికి వినాయకుడు పూంతాడు, కొంతమందికి నాగుపాము పూంతుంది, మూషికం కూడా పూంతుందండి. అట్లా చేసేస్తారు డాన్స్. ఆ తర్వాత ఏముంది, రాత్రంతా రగులుతోంది మొగలిపోతాయిగా, మరి ఇంకే అట్లా పూర్తి అనుకుంటూ పూరేస్తూ ఉంటారు అన్నమాట. ఆ డప్పుకి ఒకలాగా ట్రాన్స్లో వెళ్తారు కావచ్చు. ఇక దేవుడు పూనాడని కన్వీనియంట్గా దేవుడి మీద తోసేయటం. మనకి భయపడి దేవుడు ఇప్పుడు మాట్లాడలేడు కూడా కదా మన అరాచకాలకి. సో ఆయన మీద తోసేయడం. పూనాడు నాకు వినాయకుడు పూనడం ఏంటండి? అసలు ఏమన్నా అర్థం ఉందా? ఈ లడ్డు వేలాలు కూడా నాకు అర్థం కావు. 1,00,000కి పోయిన లడ్డు, 25 లక్షలకి పోయిన లడ్డు, 50 లక్షలకి పోయిన లడ్డు.
డబ్బులు లేవో ఆర్థిక మాంద్యాలో అని ఏడుస్తూ ఉంటారు. ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో నాకు అర్థం కాదు. అప్పులు చేసి లడ్డూలు కొంటారండి. కొంటే మంచిదని ఎవరో చెప్తారు. అప్పులు చేసి నీ దగ్గర ఉంటే నువ్వు కొనగలిగితే కొని పంచితే మంచిది ఖచ్చితంగా. అప్పులు చేసి కొనేస్తారు. దేవుడేమన్నా అడిగాడా అప్పు చేసుకోనని? ఆ తర్వాత అప్పు తీర్చలేక నానా తిప్పలు పడుతూ ఉంటారు. అది కష్టం నువ్వు కొని తెచ్చుకుందే, దేవుడు ఎందుకు బ్లేమ్ చేస్తావు అనవసరంగా? ఒకటి కాదు, ఈ డబ్బులు వస్తాయి కదా, ఈ 1,00,000 2,00,000 3,00,000 50,00,000 దేవుడు గుడి ముందు జరిగితే సరే గుడి మరమ్మతుకు పెట్టారు అంటే మీనింగ్ ఉంది. పండాల్స్ దగ్గర ఏ కమ్యూనిటీ అభివృద్ధికి ఏం పెడతారో నాకు అర్థం కాదు. బంగారం ఏమన్నా మొలకెత్తిస్తారండి? ఎప్పుడు చూడు అఘోరించినట్టే ఉంటాయి ఆ ఏరియాలు, ఆ స్ట్రీట్లు, ఆ కమ్యూనిటీలు. ఎక్కడైతే అక్కడ వినాయకుడిని పెడతారు. ఇక వినాయకుడి పండాల్స్ ఎక్కడ పడితే అక్కడ వెలిసేస్తూ ఉంటాయి, అవతరించేస్తూ ఉంటాడు. ఆ పండాల్స్ వల్ల ఎంత ట్రాఫిక్ జామ్, ఎన్ని ఇక్కట్లు. ప్రతివాడికి బుల్డోజర్ లాంటి కార్లు ఇప్పుడు. చిన్న బండిలో పోతే అబ్బా నా మోషి, తినడానికి తిండి లేకపోయినా ఎక్కే బండి మాత్రం పెద్దదిగా ఉండాలని అనుకుంటున్నాం మనం. అంత పెద్ద పెద్ద బండ్లలో ఇంత చిన్న చిన్న సందుల్లో ఎలా దూరిపోతాం? వెరిసే ట్రాఫిక్ జామ్లు. ముందుకు పోలేం, వెనకాలకి పోలేం. ముందు పండాలు, వెనకాల ఇంకో కారు అన్న చందంగా అయిపోతుంది. అన్నదానాలు అంటారు, అదొక ప్రాబ్లం. ఇంత పెట్టించుకుంటారు. నువ్వు ఎంత తింటావో అంతే పెట్టించుకో. అన్నదానం చేయడం తప్పు కాదు, నువ్వు తినడం తప్పు కాదు, ఏది కాదు. ఎంత తింటావో అంత పెట్టించుకో. ఇంత పెట్టించుకొని బాలేదని అంతా పడేస్తారు. ఎంత వేస్ట్. ఇక ఈ వినాయకుడు పండాల్స్ లో ఉన్న ఈ 9 రోజులు కూడా నిత్య ప్రసాదాలు ఉంటాయి కాబట్టి ఇళ్లలో వంటలు అసలు ఏమాత్రం చేసుకోకుండా పిల్లలు ఉన్న వాళ్ళు కూడా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం తినేవాళ్ళని నేను చాలా మందిని చూసాను. తింటానే ఉంటారండి. ఈ బ్లాక్ లో అయిపోతే నాకు చెప్పడానికి నవ్వు వస్తుంది. అంటే విరక్తితో కూడుకున్న నవ్వు అనమాట. తిట్టి అరిచి ఫ్రస్ట్రేట్ అయ్యి అలసిపోయి మిగిలేది ఇదిగో ఈ విరక్తితో కూడుకున్న నవ్వు. ఎక్కడ పండాలు ఉంటే అక్కడ పోయి తినేస్తూనే ఉంటారండి. పిల్లలకు కూడా పెట్టేస్తూనే ఉంటారు. ఇంట్లో ఏం లేదు. ఎందుకు లేదు? మీకు వడ్డుకునే బద్ధకం అని చెప్పరాదు. మరి తెప్పించుకోవచ్చుగా, డబ్బులు లేని వాళ్ళేం కాదు ఇక్కడ. ఇక పండాల దగ్గర డాన్స్, చిన్న పిల్లలు కూడా ఎంకరేజ్, కమాన్. దేనికి ఎంకరేజ్ చేస్తున్నావు నువ్వు? ఒక భజన్ పాడు, ఒక భక్తి పాట పాడు, అస్సలు ఎంకరేజ్ చేయరు. ఇట్లా మనం పెంచి ఆ తర్వాత పిల్లలు సన్మార్గంలో నడవాలి అంటే ఎట్లా నడుస్తారండి? సరే మొహమాటానికి ఒక స్టెప్ వేయచ్చు. నేను కూడా వేసా, నేనేం అబద్ధం చెప్పట్లేదు. ఇగో నిన్న వినాయకుడిని ఇట్లా ఊరేగిస్తూ వెళ్ళినప్పుడు ఈ లేడీస్ గోల, ఇవి ఇప్పుడు ఒక 15-20 మంది ఉంటారు. వాళ్ళు ఒక ట్రాన్స్ లో ఉంటారు. కమాన్ అంటే ఏం చేయలేం, 15 మంది వచ్చి మీద పడితే. సో సరే ఓ 2 స్టెప్లు నాట్ వెల్ పక్కకు వచ్చేయాలి. పోనీ అట్లా లౌక్యంగా అయినా బతకాలి. బరిలో దిగామంటేనా ఇంకా కథం. ఈ పాటలన్నీ, ఈ డాన్సులన్నీ, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. చెరువులు ఎక్కడికక్కడ వినాయకుళ్ళు నిండిపోతూ ఉంటారు. ఎంత వేస్ట్, ఎంత మెటీరియల్ వేస్ట్. నిమజ్జనం అవ్వకపోతే కాళ్ళతో తొక్కుతుంటారు. ఇదేం భక్తి? తెచ్చుకునే దండం పెట్టుకునే మీద ఉన్న ఇంట్రెస్ట్ తిరిగి నిమజ్జనం సభ్యంగా చేయడం మీద ఉండదు. కానీ ఇప్పుడు ఎంత వినాయక చవితి ఉత్సవాలు ఫేమస్, అంత దసరా నవరాత్రి ఉత్సవాలు కూడా ఫేమస్ అయిపోయినాయి. కాబట్టి ఇంకో 10 రోజుల్లో అమ్మవారు కూడా వస్తుంది. ఆవిడకు కూడా బాగా పూజలు చేస్తాం. 10 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్లి నీళ్లలో నిమజ్జనం చేస్తాం. ఆవిడ నేను వెళ్ళను, నాకు ఈత వచ్చు అనింది అనుకో, ఆవిడని కూడా మనం ఇట్లా తొక్కి కుక్కి ఏదో ఒకటి చేస్తాం. ఎందుకంటే ఆ మెటీరియల్ ఇమ్మర్స్ అవ్వాలి కదా, ఇమ్మర్స్ అవ్వాలి కదా. శరామామూలి ప్రతి ఏడు ఇదే. మనకి ఎప్పటికి బుద్ధి వస్తుందో, ఎప్పటికి మనం ఒక పద్ధతిగా ఉత్సవాలను జరుపుకుంటామో, దాదాగిరీలు చేసి చందాలు వసూలు చేయకుండా ఒక పద్ధతిగా వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకొని ఎప్పుడు చేస్తామో, ఎప్పుడు అన్నదానాలు లేని వాళ్ళకి పెట్టాలి, చక్కగా అందరూ కలిసి యూనిటీ అనేదే ఉండదండి. హిట్లర్ పరిపాలన అంతే. యూనిటీ అనేదే ఉండదు. ఆ యూనిటీగా ఎప్పుడు ఉత్సవాలు చేసుకుంటామో తెలియదు. మరి నాకొక్కదానికి ఎందుకు ఇంత బాధగా ఉందో, నేను అబ్నార్మల్ గా ఉండి ఇప్పుడు ప్రస్తుతానికి వరల్డ్ అంతా నార్మల్ గా ఉందో అది కూడా అర్థం కావట్లేదు. దేవుడు కూడా భయపడుతున్నాడు. ఇంకేముంటాయండి మనకి? కష్టాలు, కన్నీళ్లు, అన్ఫోర్సిన్ ప్రాబ్లమ్స్, అరాచకాలు, ఆకృత్యాలు తప్పితే ఇంకా ఏముంటాయి? విలువలే లేవు, పడిపోయినాయి. ఏముంది? ఇక పోతారు. ఇక వేసిన 4 స్టెప్పులకు కూడా రచ్చరచ్చయింది. మెల్లగా పోయి ఒక 10 రోజులు రెస్ట్ తీసుకుంటే దసరా నవరాత్రులు, మళ్ళీ పూజలు, మళ్ళీ నైవేద్యాలు. పూజ మాట ఎట్టుందా? 3 పూట్ల నైవేద్యాలు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క థీమ్ డ్రెస్సులు, చక్కగా ఒకరోజు వైట్, ఎల్లో, రెడ్, దానికి మ్యాచింగ్ నగలు. నువ్వేం కట్టుకొచ్చావు, నేనేం పెట్టుకొచ్చా, పిల్లలు ఇక్కడ ఉంచేయటం చేసుకుందాం. అందుకే ఇష్టం మనకి ఫెస్టివల్స్ అంటే.
పళ్ళు తప్పుతాయి కదా కదా. సరే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సునైనా ది ఒరిజినల్. ఎక్కడో నూతిలో పోయి ఎత్తకండి, ఇది ఒకటే నా ఛానల్, ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బై, జాగ్రత్తగా ఉండండి. ఇది బిస్కెట్టే, ఇది బిస్కెట్టే, రెండు ఒకటే ప్యాకెట్ నుంచి తీసాం, ఒకే రకంగా ఉంది. కానీ నేను కొంతమంది పేరెంట్స్, కొంతమంది కేటగిరీస్ వీళ్ళు కంపారిజన్ చేసే కంపు పేరెంట్స్ అనమాట. ఈ పేరెంట్స్ చేతిలో ఇది బిస్కెట్ ఉంటే, అరే ఇది పెద్దగా ఉంది, ఇది చిన్నగా ఉంది, అరే ఇక్కడ హాల్ మార్క్ అనేది వెరైటీగా ఉంది, షుగర్ గుళికలు ఇందులో ఎక్కువ ఉన్నాయి, ఇందులో తక్కువగా ఉంది, క్రీమ్ ఇందులో ఒక సైడ్ ఉంది, ఇందులో రెండు సైడ్లు ఉంది అని నానా రకాల కంపారిజన్స్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళ బేసిక్ అజెండా తమ పిల్లల్ని పక్కన పిల్లలతో కంపేర్ చెయ్యటం. అది ఎలా, ఎందుకు, ఏమిటి నేను ఇప్పుడు చెప్తా. ఇట్లా కంపారిజన్ చేసే కంపు పేరెంట్స్ గురించి కాసుకోండి.